కావాలంటే శేష్ మాస్టర్ గారు ముందు అందరికీ మాస్టర్ గారుగా ఆయన మీద ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఆయన రాజకీయ ప్రవేశం తర్వాత ఈ రాష్ట్రం విడిపోక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి సంతనూతలపాడు కొండేపి శాసనసభ్యులుగా ప్రజల అభిమానాన్ని చూరకున్నటువంటి ఒక మంచి నాయకుడు జీవి శేష్ మాస్టర్ గారు. ఆయన పేద ప్రజల పట్ల ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎటువంటి భేషజాలకి పోకుండా అందరిలో ఒకటిగా కలిసిపోయి ఎవరెవరైతే రాజకీయంగా ఎదుగుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయనకు చేతనైనటువంటి లిఫ్ట్ ఇస్తూ ఎక్కువ మంది నాయకులు తయారైతే ఆ రోజున ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నటువంటి అని బలంగా నమ్మినటువంటి గొప్ప నాయకుడు ఆయన. నాయకులు కార్యకర్తలని ఏ రోజు కూడా ఆయన నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా లేదు. అలాగే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఎస్సీ సామాజిక వర్గాల పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా అగ్రవర్ణాలను కూడా సమతుల్యం చేసుకుంటూ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రకాశం జిల్లా సంక్షేమానికి ఆయన చేసినటువంటి సేవలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆయన 8వ వర్ధంతి. 8 సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని గుర్తుపెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నందుకు మన తమ్ముడు రాజవిమల్ని ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో తండ్రి దగ్గర నుంచి ఆస్తుల వారసత్వాన్ని తీసుకునే ఈ పరిస్థితుల్లో ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను కూడా సమాజానికి పంచే విధంగా రాజవిమల్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరం కూడా హర్షించాల్సిన విషయం. పేదవాళ్ళు ఆకలితో ఎవరు ఉండకూడదనేటువంటి ఆలోచన శేష్ మాస్టర్ గారికి ఎప్పుడూ ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజున రాజవిమల్ అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళకి భోజనం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు తమ్ముడు రాజవిమల్ని అభినందిస్తూ ఆ మహానాయకుడికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయనతో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం అదృష్టం నాకు లభించినందుకు కూడా నేను ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. కాబట్టి ఈ రోజున తమ్ముడు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని
పాల్గొంటే ఈ రోజున 10 మందికి మనం చేతిగుండా అన్నం వడ్డిస్తే ఆయన పైనుంచి ఆయన ఆత్మ కూడా అరే నా శిష్యుడు నా కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి ఆనందం ఆయనకి ఉంటుంది, ఆయన ఆత్మ కూడా ఉంటుంది, అలాగే నాకు కూడా ఆనందం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ ఈ రోజున మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తమ్ముడికి మరోసారి అభినందన తెలియజేస్తూ జరుగుతుంది. నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పనిచేసిన పెద్దలు గుర్రాల మన శేష్ మాస్టర్ గారికి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో వాళ్ళ తనయుడు మన గుర్రాల రాజవిమల్ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకి ఉచితంగా అన్నదాన కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషకరం. సంతోషమే కాదు, ఒక మంచి సేవా కార్యక్రమం. మీకు తెలుసు, అట్టడుగు వర్గాల్లో జన్మించినప్పటికీ ఆయన అసలు సొసైటీలో జీవి శేష్ గారంటే ఒక ల్యాండ్ మార్క్. ఆయన ఈ ప్రకాశం జిల్లాలోనే ఆయన వివాదరహితుడిగా రాజకీయాలు వివాదరహితుడిగా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఈ ప్రకాశం జిల్లా ప్రజల్లో ముద్ర వేసుకున్న వ్యక్తి మన పెద్దలు జీవి శేష్ గారు. అలాంటి మంచి వ్యక్తి కడుపున మంచి కొడుకే పుడతాడనే దానికి ఉదాహరణ నా తమ్ముడు రాజవిమల్. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో రాజవిమల్ ఆధ్వర్యంలో ఇంకెన్నో జరగాలని కోరుకుంటూ ఆయనకు సంబంధించి ఏ కార్యక్రమమైనా సరే రాజవిమల్కి మేము అండగా ఉంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. మా తండ్రి గౌరవనీయులు స్వర్గీయ జీవి శేష్ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా కుటుంబ సభ్యులు మా అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటారు, కమలాకర్ విజయ్, అలాగే వందన, వినూత్న, కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి మరి ఈరోజు 8వ వర్ధంతి సందర్భంగా మరి నాన్నగారి సంస్మరణార్థం ఈరోజు అన్నా క్యాంటీన్లో మరి అన్నదానం చేయాలనే ఒక కార్యక్రమాన్ని మరి చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఎంతోమంది పేదల కడుపులు గురించి ఆలోచించి వాళ్ళ ఆకలిని దృష్టిలో పెట్టుకొని మరి సంస్కరణలు చేసి ఈ రాష్ట్రంలో కిలో రూపాయి బియ్యం పథకం కానీ ఇలా ఎన్నో పథకాలు చేసినటువంటి గొప్ప నాయకులు. ఆయన పేరు మీద మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అన్నా క్యాంటీన్లు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 5 రూపాయలకే అన్నం పెట్టడం అనే కార్యక్రమాన్ని చేసిన సందర్భంలో మరి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి యొక్క మరి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి అన్నా క్యాంటీన్లు తిరిగి పునరాభివృద్ధి చేసే విషయంలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎక్కడో మరి చేయడం ఎందుకు, ఈ కార్యక్రమాన్ని మనం అన్నా క్యాంటీన్లోనే నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనతో మరి అందరి ఆకలి తీర్చే కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉచితంగా ఈరోజు అన్నదానం చేస్తూ ఉన్నాం. మరి అందరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రి శ్రీనన్నకు కానీ, రాంబాబు అన్నకు కానీ, అలాగే డాక్టర్ సీతారామయ్య గారికి, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరి అలాగే కార్యకర్తలకు కూడా మరి ముఖ్యంగా ఈ డివిజన్కి సంబంధించినటువంటి నాయకులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.